నవ్వుతూ తుళ్ళుతూ మంగళప్రదంగా జరగాలి ఏదైనా కార్యక్రమం అని కోరుకుంటే శ్రీకారం చుట్టిన తరువాత మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా లగ్నపత్రిక అంటారు. లగ్నపత్రిక అంటే వధూవరుల ఇద్దరి యొక్క లగ్నాలు సరిపోయాయి కాబట్టి ఫలానా ముహూర్తంలో పెళ్లి చెయ్యవచ్చు అని నిర్ణయం చేసినటువంటిది వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఉద్దేశించి స్థిరపరిచినటువంటి ముహూర్తం కనుక ఆ ఇద్దరి యొక్క జీవితాలు బాగుండాలని, ఆ ఇద్దరిని కలిపినటువంటి కుటుంబాలు ఏవి ఉన్నాయో అటు ఆడపెళ్లివారు ఇటు మగపెళ్లివారు కూడా చాలా సంతోషంగా జీవనం చెయ్యాలి అని చెప్పి, అందుకే శ్రీకారంతో మొదలుపెట్టినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏకీకృతం చేస్తుంది. ఎలా ఏకీకృతం చేస్తుంది అంటే ఇద్దరి యజమానులను కూడా ఒకే శబ్దం చేత మళ్ళీ ఉత్తీర్ణతనిస్తారు. ఇప్పుడు నా కూతురు ఉంది, వేరొకరి కొడుకు ఉంటాడు. నా కూతుర్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాను. వాళ్ళిద్దరూ కలిసి గృహస్థాశ్రమ ధర్మాన్ని నెరవేర్చారు. వాళ్ళిద్దరికీ బిడ్డలు పుట్టారు. పుడితే ఇప్పుడు నేనేమవుతాను? తాతనవుతాను. ఆ పిల్లవాడి తండ్రి ఏమవుతాడు? తాతే అవుతాడు. ఇద్దరం తాతలమే అవుతాం తప్ప శబ్దంలో మార్పు ఉండదు. ఇద్దరి యజమానులు తాతలే అవుతారు.